నమస్తే సార్. నమస్తే. మీ పేరు? బాబు, ఎలక్ట్రీషియన్ బాబు. నెక్స్ట్ సీఎం ఏపీ సార్. చంద్రబాబు నాయుడు రావాలని కోరుకున్నాను. ఎందుకు సార్ అంత గట్టిగా చెప్తున్నారు? రాష్ట్రం బాగుపడుతుందని. ఇంకేం లేదు. పిల్లకాయలు మీ పోటీ యువతులు బాగుపడతారు. మాదేముంది అయిపోయింది. రాజధాని అనేది నిలబెడతారంటే అది. ఈ 5 years ఏపీ డెవలప్ అయిందా? ఏం డెవలప్మెంట్ లేదు. లైట్లు కూడా వెళ్ళాల. దాళ్ళు ఉండే లైట్ కూడా వెళ్ళాల. రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్లు అంతా డ్యామేజ్. ఇంకా రోడ్లు ఏమో అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద మీ కామెంట్స్ ఏంటి? కామెంట్స్ ఏమైనా వస్తే ఆయన బాగుపరుస్తారని రాష్ట్రాన్ని. పిల్లకాయలు యూత్ బాగుపడతారని. మాదేముంది, మాది అయిపోయింది. మా సీన్ పిల్లకాయలన్నా బాగుపడతారని. రీసెంట్గా చూస్తే జనసేన పార్టీ కూడా వచ్చింది కదా, ఇద్దరు పొత్తులు పార్టీ అని వేస్ట్ కానీ అది ఏం చేసేదేం లేదు. వస్తే చంద్రబాబు వస్తే రాజధాని నిలబెడతాడని మీ బోట్ వాళ్ళు బతుకుతారు. మాదేముంది అయిపోతాం. చూసుకుంటే సార్ కొడాలని రోజా గారు వ్యాఖ్యలు చేస్తున్నారు, దాని మీద మీ కామెంట్స్ ఏంటి? మనకేం పని లేదు, మనకు అవసరం లేదు. వాళ్ళ గురించి వాళ్ళు తిరుపతి జిల్లా మనకి వాళ్ళకే సంబంధం లేదు. ఏదైనా వస్తే చంద్రబాబు ఈసారి వస్తే రాజధాని నిలబెడితే చాలు. చూస్తే జగన్ రౌడీ రాజకీయం ఉంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? మనం అనబడలేదు. రౌడీ రాజ్యమైనా ఏ రాజ్యమైనా రేపు ఉన్నది, ఇంకొక 3 నెలల లోపల ఉన్నది. ఆయన రౌడీ అయినా మంచి చేయనా మనమేం చేయలేము. ఓకే సార్, ఫైనల్గా మీ ఓటు ఎవరికి? నా ఓటు చంద్రబాబుకి వేస్తాను. ఓకే సార్, నెక్స్ట్ సీఎం ఏపీ ఫైనల్గా ఎవరైనా కూడా ఈ చంద్రబాబుని రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్స్ సార్. నా ఓటు చంద్రబాబుకి వేయాలనుకో. పోయినసారి 4 సంవత్సరాల ముందు జగన్కి అయినాను. ఈసారి చంద్రబాబుకి వేస్తాం అనుకో. నా ఓటు వరకు అవతల కర్మ. ఓకే, థ్యాంక్స్ అండి.